ఈ ట్యాబ్లెట్ ఏంటని చూస్తున్నారా? ప్రతిసారి మనం తీసుకునే మెడికేషనే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల మన లివర్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అసలు ఈ ట్యాబ్లెట్ ఏంటి అంటే కనుక పారాసిటమాల్ 500 మిలీగ్రామ్. దీన్నే సింపుల్గా మనం డోలో 650 అంటాం. ఈ యొక్క ట్యాబ్లెట్ మనం చూసినట్లయితే కనుక ఎవరికైనా పెయిన్ ఉన్నా, జ్వరం ఉన్నా సాధారణంగా వాడే మెడికేషన్. కానీ అసలు ఇది ఎంత మొత్తాదులో వాడాలి, ఎవరెవరు వాడాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్నపిల్లలు అనగా 3 నెలలు పైబడిన వాళ్ళే ఈ యొక్క మెడికేషన్ వాడాలి. అలాగే పెద్దవాళ్ళు, అలాగే ప్రెగ్నెన్సీ ఫీమేల్స్ కూడా మన యొక్క మెడికేషన్ వాడచ్చు. కానీ డాక్టర్ యొక్క సహకారంతో అనగా డోసేజ్ అనేది డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కనుక లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అనగా హెపటోమెగాలీ, అలాగే కొవ్వుకు సంబంధించిన లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే లివర్ సిరోసిస్ ఉన్నవాళ్ళు, అలాగే మద్యం సేవించే వాళ్ళు ఈ మెడికేషన్ అనేది వాడకూడదు. దీని యొక్క డోసేజ్ ఏంటని మనం చూస్తే కనుక పిల్లల దాంట్లో అయితే కనుక వాళ్ళ యొక్క బరువును బట్టి మన డోసేజ్ అనేది నిర్ణయిస్తాం. అలాగే పెద్దవాళ్ళు అయితే కనుక 500 నుంచి 650 మిల్లీగ్రామ్ ఒకసారి తీసుకోవచ్చు. అలా రోజుకి 4 సార్లు తీసుకోవచ్చు. 4 మించి ఎక్కువ వెళ్ళకూడదు. సో అసలు ఈ ట్యాబ్లెట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని మనం చూస్తే కనుక మన యొక్క బ్రెయిన్లో ఈ యొక్క నొప్పికి సంబంధించినవి అలాగే జ్వరానికి సంబంధించిన సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ అనేవి ఎక్కువ పెరగకుండా తగ్గిస్తుంది అనమాట. సో ఈ వీడియో అనేది నార్మల్గా మీ యొక్క అవేర్నెస్ గురించి చేయడం జరిగింది. కానీ మీకు ఈ మెడికేషన్ వాడాలని అనుకుంటే కనుక మీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. అలాగే మద్యం సేవించే వాళ్ళు మాత్రం ఈ యొక్క మెడికేషన్ అనేది తీసుకోకూడదు. అలాగే మద్యంతో ఈ యొక్క మెడికేషన్ అనేది తీసుకోకూడదు. సో ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో కావాలనుకుంటే కనుక మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.